వెల్కమ్ టు సుమన్ టీవీ. నర్వ్స్ వీక్నెస్, నరాల బలహీనత సమస్య చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యతోని. అయితే ఇది ఒక సమస్య అని చెప్తూ ఉంటారు, కానీ దీనివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు వేరే ఉంటాయి. సో జనరల్గా ఈ సమస్య అనేది అసలు ఎందుకు వస్తుంది, ఇది వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చు, లక్షణాలు ఏం కనిపిస్తాయి, మరి వెజిటబుల్ థెరపీ ద్వారా ఇది రాకుండా ఎలా చేసుకోవచ్చు, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా అనిపిస్తూ ఉంటాయి, కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో నర్వ్స్ వీక్నెసే కదా, ఏముందిలే, చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, సరిగ్గా మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, అంటే మతి మరపు వచ్చింది, సో ఈరోజు ఇలా ఉంది రేపు మళ్ళీ తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దీన్ని ఎప్పుడైతే మనము సరిగ్గా ట్రీట్ చేయమో ముందు ముందు వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే నరాల బలహీనత గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ అని. అసలు ఏంటి గురువు గారు ఇది నరాల బలహీనత? ఇప్పుడు చూడండి, నేను నాకు తెలిసిన ఒక వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్తే నరాలు పట్టుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది. మీకు ఇంజక్షన్ సెలైన్ పెట్టాలి అంటే నరం దొరకాలి, నరంలోకి ఐవి ఇవ్వాలంటే చిన్న నరం, అంటే వాళ్ళ శరీరంలో ఎయిర్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంది. ఎయిర్ ఇది మనం అంటే నా పరిభాషలో వెజిటేబుల్ థెరపీతో మాట్లాడుకుంటే భావోద్వేగాలతో మిళితమై ఉంటుంది కాబట్టి సోల్ అండ్ బాడీ మధ్య కమ్యూనికేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సోల్ అండ్ బాడీ మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం నరాల వ్యవస్థకు సంబంధించింది. ఇది ఎనర్జీస్తో పోల్చుకుంటే ఎయిర్ ఎనర్జీ, అంటే లోపల ఆ వాక్యూమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ నరం ఉండవలసిన దానికన్నా చిన్నగా ఉంది. ఆ ట్రావెల్ ఎయిర్ అంటే కేవలం రక్తం ఒక్కటే సరఫరా అవ్వడం కాదు, దాంట్లో ఆక్సిజన్ కూడా వెళ్ళాలి. ఎయిర్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంది. ఇది మనం గ్రహస్థితిలో మాట్లాడుకుంటే, మన వెజిటేబుల్ థెరపీలో గ్రహస్థితిలో మాట్లాడుకుంటే బుధుడికి సంబంధించినటువంటి వ్యవస్థ, నర్వస్నెస్. ప్రతి ఇష్యూ కూడా ఈ గ్రహానికి సంబంధం ఉంటుందా? 100%. ఒక్కొక్క మన శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ 12 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. మనకి ఉన్నటువంటి గ్రహాలు అంటే కుజుడు 2 స్థానాల్లోనూ, శుక్రుడు 2 స్థానాల్లోనూ ప్రభావాన్ని చూపిస్తాడు. అలాగే శని కూడా 2, అంటే ఈ 3 గ్రహాలు 2 ఆధిపత్యాలను తీసుకున్నాయి. మిగతావన్నీ కూడా ఒక్కొక్క ఆధిపత్యమే. రవి డిఎన్ఏ సిస్టమ్, మన ఫ్లెష్ మాంసానికి సంబంధించి. చంద్రుడు వచ్చి మనం వాయుమండల వ్యవస్థకి ఆధారపడి. కుజుడు వచ్చి డైజెస్టివ్ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్. సాటర్న్ వచ్చి ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఇంకా మీకు బుధుడు 2 ఆధిపత్యాలు, నర్వస్, నరాలు, లివర్, చర్మ వ్యవస్థ, స్కిన్ సిస్టమ్. వీటి మీద ఆధారపడి మన శరీరం మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆధునిక వైద్యం దీన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇది ఇంతకు పూర్వమే దీన్ని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ మనిషి వెళ్ళినప్పుడు వాతం, పిత్తం, కఫం మనకు ఉన్నటువంటి సీజన్స్ మీద డిపెండ్ అయ్యి మన శరీరంలో వాతం ఎంత ఉంది, పిత్తం ఎంత ఉంది, కఫం ఎంత ఉంది, ఈ సీజన్లో ఇది ప్రకోపం చెందింది కాబట్టి ఇలా ఆలోచించి మనకి సుశ్రుతుడు, చరకుడు వీళ్ళు రాసినటువంటి గ్రంథాల ఆధారంగా వైద్యం చేసేవారు. ఇప్పుడు బుధగ్రహానికి సంబంధించినటువంటి డెఫిషియన్సీ వస్తే వాళ్ళకి బుద్ధి కుశలత తక్కువగా ఉంటుంది. అందుకని బుధుడికి సంబంధించిన ఆధిపత్యాలు ఏమేమి ఉన్నాయి అని చూస్తారు. దాంట్లో మనం ప్రధానంగా తీసుకునే వాటిలో పెసల్ని మాట్లాడుకుంటాం, బుధకారకత్వం. అలాగే పచ్చ రంగుకి ప్రాధాన్యత, అంటే పచ్చగా ఏముంటాయంటే ఆకుకూరలని పచ్చగానే ఉంటాయి, అంటే అందులో బుధకారకత్వం అధికంగా ఉంటుంది. బుధకారకత్వం అధికంగా ఉండి పచ్చగా ఉంది అంటే అది సూర్యశక్తిని అధికంగా స్వీకరిస్తుంది. మీకు సూర్య కిరణాలలోంచి వచ్చినటువంటి కిరణాలు తీసుకుని పత్రహరితం ఆహారాన్ని తయారు చేస్తుంది. మీకు తమలపాకు నరాలకు సంబంధించిన అద్భుతమైనటువంటి మందు. మీకు ఈనెలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, అవును, నర్వ్స్ లాగా ఇలా చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి. సూర్యశక్తి అధికంగా నిక్షిప్తమై ఉంటుంది. ఇది సూర్య బుధుల కాంబినేషన్. అంటే మనకు వైద్య జ్యోతిష్యం అని కూడా ఉంది. మీకు ఏ ఆర్గాన్, ఏ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అంటే మీకు జరుగుతున్న పీరియడ్స్, మనం అంటే జ్యోతిష్యం మూఢనమ్మకం ఇలా మాట్లాడుతున్నాం, కానీ ఇది ఒక భాగం. దీన్ని మనం గణాంకాలు చేసుకోవడం ద్వారా మనకు రాబోయే రోగాలను కానీ రాబోయే పరిస్థితులను కానీ అంచనా వేసుకుని మనల్ని మనం జ్యోతిష్యం, అంటే దారి చూపించేది జ్యోతి, వెలుగు. జ్యోతి స్వరూపుడు ఎవరు? సూర్యనారాయణమూర్తి. జ్యోతి అంటే సూర్యనారాయణమూర్తితో మమేకమై ఉన్న శాస్త్రం. అంటే ఈయన ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు.
ఆయా సందర్భాలను బట్టి మనకి తిథులు వారాలు అలాగే శీతోష్ణ స్థితులు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. మన శరీరంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మనం యూనివర్స్లో ఉన్నాం, యూనివర్స్ మనలో ఉంది. ప్రకృతి సహజమైనటువంటి ఆహారం మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ మనం సోల్ అండ్ బాడీ అన్నాను కదా, నరాలకు సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎయిర్ ఎనర్జీతో మిళితమై ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ అనేది మనకి పాడయింది కాబట్టి మనలో ఆ నర్వస్నెస్, షివరింగ్ అనుకోవచ్చు, లేకపోతే చాలా కాంప్లికేషన్స్, వాల్స్ బ్లాకేజ్, ఇవన్నీ కూడా దానివల్లే జరుగుతూ ఉంటాయి. ఇంగ్లీష్ దాంట్లో మనం మాట్లాడుకుంటే, ఆధునిక వైద్య విధానంలో మాట్లాడుకుంటే విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల ఈ సమస్య వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలా మంది అంటే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, మీకు ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే. వాళ్ళు కూడా జనరల్గా ఈ కాంప్లికేషన్ వచ్చింది, ఏదో పెయిన్ వచ్చింది, పెయిన్కి సంబంధించిన మెడిసిన్ కాకుండా జనరల్గా డెఫిషియన్సీ ఏముంది అనే దాని మీద మందులు కూడా రాస్తూ ఉండడం జరుగుతుంది. అంటే సహజంగానమ్మా భౌతికంగా అంటే భౌతిక శరీరానికి ఎలాంటి రోగాలు లేవు. మనస్సు పాడైతేనే రోగాలు వస్తాయి. ఏవి కూడా బయట నుంచి ఏది రాదు. బయట నుంచి మనకి ఇప్పటి వరకు ఏ రోగము కూడా, జ్వరం బయట ఎక్కడో చెట్టు మీద ఉంటే తీసి లోపలేసింది కాదు. మన ఒంట్లో క్యాన్సర్ ఏదైనా సరే లోపల డెవలప్ అయింది. మన బ్యాక్టీరియాల గురించి మాట్లాడతాం. ప్రకృతిలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయో, మొక్కలు ఉన్నాయో, జంతువులు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్యాక్టీరియా రూపంలో లోపల ఉన్నాయి. రీసెంట్గా సైంటిఫిక్గా చెప్పారు 177 మిలియన్స్ థౌజండ్స్ మన శరీరంలో ఈ పార్ట్లో బ్యాక్టీరియాస్ ఉన్నాయంట. 177 మిలియన్ బ్యాక్టీరియాస్. అంటే మనం కూడా ఒక బ్యాక్టీరియా. అంటే ప్రకృతిలో ఉన్న వాళ్ళమే కాబట్టి మనం బ్యాక్టీరియా గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం బ్యాక్టీరియాలను ఏమైనా పాడు చేస్తున్నామా? జ్వరం ఎందుకు వచ్చింది? మన శరీరంలో బ్యాక్టీరియా పెరిగింది. దాన్ని చంపడం కోసం శరీరం టెంపరేచర్ని పెంచింది. ప్రకృతిలో బ్యాక్టీరియా పెరిగింది, సమ్మర్లో టెంపరేచర్ పెరగడం ద్వారా ఎక్సెస్ ఏదైతే బ్యాక్టీరియా పెరిగిందో దాన్ని చంపింది. అంటే సమ్మర్ ఎలా అయితే వచ్చిందో మనకు కూడా జ్వరం అలా వచ్చి వేడిని పెంచి మన ఒంట్లో అన్నెసరీగా పెరుగుతున్న బ్యాక్టీరియాని శరీరం, యూనివర్స్ చంపేసింది. మనం ఇది మానేసి శరీరానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. జ్వరం వచ్చింది, ఒళ్ళు వేడిగా ఉంది, పారాసిటమాల్ లేకపోతే 650 డోలో 650 ఇలాంటివి వేస్తూ ఉంటాం. లేదంటే తడిగుడ్డ ఒంటి మీద వేసేయండి. అంటే మనం బయట టెంపరేచర్ పెరిగినప్పుడు తగ్గిస్తాం. ఇలా అయితే ఎలా చేస్తున్నామో అలాగే మన శరీరాన్ని కూడా పాడు చేస్తాం. టెంపరేచర్ వచ్చింది ఉంచనివ్వండి, అప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్టీరియా చచ్చిపోయిన తర్వాత శరీరం తన వేడిని తానే తగ్గించుకుంటుంది. మనం ఎప్పుడైతే రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ మందులు వాడేమో అవి మనకి పెను ప్రమాదాన్ని తీసుకొస్తాయి. దాని ద్వారా ఆ నరాలలో రక్త ప్రసరణ అనేది సరిగా జరక్క ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది మనం ఎయిర్ ఎనర్జీ అన్నాం కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. ఏం చేస్తే ఎయిర్ ఎనర్జీ పెరుగుద్ది? ప్రాణాయామం చేస్తే ఎయిర్ ఎనర్జీ పెరుగుద్ది. ప్రకృతి సహజంగా మనం ఉదయమే లేచి ఆ సూర్యకిరణాలలోంచి విటమిన్ డిని తీసుకోగలిగితే మిగతా విటమిన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయటం, ప్రాణాయామం చేయటం దీన్ని బాగు చేసుకోవడానికి. అయితే గురువు గారు, సో వెజిటేబుల్ అంటే తమలపాకుతో పాటు ఇంకా ఏ వెజిటేబుల్ తీసుకుంటే ఈ నరాల వ్యవస్థ అనేది స్ట్రాంగ్ అవుతుంది? గోరుచిక్కుళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అది మంచి కంటెంట్. మీకు ఎయిర్ ఎనర్జీని పెంచుకోవడానికి మీరు గోరుచిక్కుళ్ళని మిక్సీలో వేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి జ్యూస్ కొట్టండి, ఫాగ్ వచ్చేస్తుంది. నొరగా ఎయిర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఏంటంటే దీన్ని వాడుకునేటప్పుడు గోరుచిక్కుల్ని ముందు మెత్తగా పేస్ట్ చేయాలి, బయటికి తీసిన తర్వాత వాటర్ కలపాలి. మిక్సీలో జ్యూసర్లో పెట్టి కొడితే మాత్రం నొరగొచ్చేస్తుంది, మీకు జ్యూస్ రాదు. అందుకని ఏంటంటే మనం బయట సెపరేట్గా దంచిన తర్వాత నీళ్లు కలుపుకొని దాన్ని తీసుకోవడం ద్వారా ఈ నరాల వ్యవస్థ ఏదైతే ఉందో, నర్వస్నెస్, షివరింగు, మీకు వీళ్ళు పక్షవాతానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఫిట్స్ దీనికి కూడా అద్భుతంగా గోరుచిక్కులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలామంది వాడి చిన్నపిల్లల పాపం ఫిట్స్ నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా గురువు గారు. సో ఈ నరాలకు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కనుక అది మన బాడీకి, సోల్కి సంబంధించిన అది ఇష్యూ అని అర్థం చేసుకోవాలి. సో మీరు అన్నట్లుగా ఈ గోరుచిక్కులు తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. మీరు చూడండి, ఆర్టిజం పిల్లలు ఉంటారు, ఫిజికల్ గా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, కానీ లోపల ఆ బుద్ధి కొంచెమే ఉంటుంది, సోల్ చిన్నగా ఉంటుంది, ఆ మెచ్యూరిటీ ఉండదు. ఇది అద్భుతంగా లోపించడమే కాదు, ఇలా ఇంకా నరాల ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, అర్థం కాని పరిస్థితి ఉంది అన్నప్పుడు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం గురువు గారు. ధన్యవాదాలు. సూర్యస్మితలు.